ఒక తెలివైన వ్యక్తికి జనాల మైండ్తో ఎలా ఆడుకోవాలో తెలుసు. మాట్లాడే టెక్నిక్ మ్యాజిక్ కంటే కూడా చాలా పవర్ఫుల్. మాటలతో ప్రపంచాన్ని గెలవచ్చు. మాట్లాడే టెక్నిక్ ఉన్నవాడు ఎంతటి జ్ఞానినైనా బోల్తా కొట్టించి తమ పనులను చేయించుకోగలడు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే. స్వార్థం లేకుండా ఈ ప్రపంచంలో బ్రతకలేం కూడా. అందుకే మాట్లాడే విధానం బాగుంటే ఎవరితోనైనా ఎలాంటి పనినైనా తేలికగా చేయించుకోవచ్చు. నేను ఈ వీడియోలో మీకు 10 తెలివైన టిప్స్ చెప్తాను. అవి మీ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయి. వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. నెంబర్ 1, పేషెన్స్. ఎవరి దగ్గర అయితే పేషెన్స్ ఉండదో ఆ వ్యక్తికి ప్రతి చోట నష్టం కలుగుతూనే ఉంటుంది. ఏదైనా పని చేసే ముందు లాభ నష్టాలు క్లియర్గా చూసుకొని ఓపికగా నిర్ణయం తీసుకోవాలి. కొంతమంది మనల్ని ఫాస్ట్గా నిర్ణయం తీసుకోమని తొందర పెడుతూ ఉంటారు. ఆ తొందరలో మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఏ నిర్ణయం అయినా బాగా ఆలోచించి తీసుకోండి. తొందరపాటు అస్సలు మంచిది కాదు. నెంబర్ 2, టాపిక్ జోన్. ఎవరితోనైనా ఏదైనా టాపిక్ మాట్లాడే ముందు అవతలి వాళ్ళను బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయండి. టాపిక్ని బాగా అర్థం చేసుకోండి. ఆ తరువాతే టాపిక్లోకి వెళ్ళి టాపిక్ని స్టార్ట్ చేయండి. ఏదైనా టాపిక్ గురించి మాట్లాడాలంటే ఆ టాపిక్ మీద పూర్తి నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే మనం మాట్లాడే మాటలు ఎఫెక్టివ్గా ఉంటాయి. అవతలి వాళ్ళ మీద ఇంపాక్ట్ పడేలా చేస్తాయి. నెంబర్ 3, కాన్ఫిడెన్స్. ఒకవేళ మీరు చెప్పేది అబద్ధమే అయినా కాన్ఫిడెంట్గా చెబితే దాన్ని నిజమనే నమ్ముతారు. మీరు కాన్ఫిడెంట్గా లేకుంటే నిజాన్ని చెప్పినా ఎవరూ నమ్మరు. జనాలు మనల్ని నమ్మాలంటే మనం కాన్ఫిడెంట్గా ఉండటం చాలా ముఖ్యం. నెంబర్ 4, అనవసరంగా ఎక్కువగా మాట్లాడటం అనేది తన వాల్యూని తానే తగ్గించుకున్నట్లు. యాసిడ్లో నీళ్లు ఎక్కువగా పోస్తే తన శక్తిని కోల్పోతుంది. ఎక్కువ ప్రభావాన్ని కూడా చూపించదు. ఎక్కువగా మాట్లాడి జనాల్ని ఇంప్రెస్ చేయాలి అనుకోవటం చాలా తప్పు. ఇలా చేస్తే మీరు జనాల దృష్టిలో లోకువ అయిపోతారు. తక్కువగా మాట్లాడే వాళ్ళ మాటలు జనాలని బాగా ప్రభావితం చేస్తాయి. అందుకే తక్కువగా మాట్లాడండి. పనికొచ్చే మాటలు మాత్రమే మాట్లాడండి. నెంబర్ 5, ఐ కాంటాక్ట్. చాలామంది ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడుతూ ఉంటారు. ఇలా చేస్తే అవతలి వాళ్ళకి వాళ్ళని వాళ్ళ మాటల్ని లైట్ తీసుకుంటున్నారని అనుకుంటారు. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు సూటిగా కళ్ళల్లో చూస్తూ కాన్ఫిడెంట్గా నవ్వుతూ మాట్లాడండి. నెంబర్ 6, విమర్శ నిచ్చెన లాంటిది, పొగడ్తా పాము లాంటిది. మీతో తీయగా మాట్లాడుతూ పొగిడే వాళ్ళతో దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వీళ్ళతో చాలా ప్రమాదం. స్వార్థం లేకుండా ఇక్కడ ఎవ్వరూ ఎవరిని పొగడరు. పొగడ్తలు మనలో అహంకారాన్ని పెంచుతుంది. మిమ్మల్ని పొగిడి మీకు నష్టం కలిగించడమే కాకుండా వాళ్లకు కావాల్సింది కూడా మీతో చేయించుకుంటారు. నెంబర్ 7, స్పీడ్ అండ్ స్టడీ థింకింగ్. ఒక రాజు తమ మంత్రులందరికీ తలా 1000 నాణేలు ఇచ్చి ఈ నాణేలను మీకు ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టవచ్చని చెబుతాడు. కానీ 2 షరతులు అన్నాడు. ఎప్పుడైతే మీరు వీటిని ఖర్చు చేయాలి అని అనుకుంటున్నారో అప్పుడు నా ముఖం చూసి ఖర్చు పెట్టాలి. రెండవది, ఈ రోజు నుంచి 7 రోజుల వరకు నన్ను కలిసే అవకాశం లేదు అన్నాడు. 7 రోజుల తర్వాత ఎవరైతే 1000 నాణేలని ఖర్చు పెడతారో వాళ్ళకి 5000 నాణేలు ఆస్థానంలో మంచి పదవి ఇస్తానని ప్రకటించడం జరుగుతుంది. రాజుగారు చెప్పింది విని అందరూ పరేషాన్ అవుతారు. 8వ రోజు రాజు అందరినీ పిలిచి అడిగితే అందరూ కూడా ఒకటే సమాధానం చెబుతారు. మిమ్మల్ని చూడకుండా వీటిని ఎలా ఖర్చు పెట్టడం, మీరు కలవను కూడా కలవలేదు. అప్పుడు ఒక తెలివైన మంత్రి, రాజుగారు నేను అన్ని నాణాల్ని మీ షరతుల ప్రకారమే ఖర్చు పెట్టాను అని చెబుతాడు. రాజు దీనికి ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యం అని అడిగితే, నేను ఎప్పుడెప్పుడు ఈ నాణాలను ఖర్చు పెట్టాను, అప్పుడప్పుడు ఈ నాణాలను చూసి ఖర్చు పెట్టాను. ఎందుకంటే ఈ నాణేలపై మీ ఫోటో ముద్రించి ఉంది కదా అని అన్నాడు. ఏ సిచ్యువేషన్లోనైనా మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది కాదు, ఏ సిచ్యువేషన్లోనైనా మీరు ఎంత స్పీడ్ అండ్ స్టడీగా ఆలోచిస్తున్నారు అనేది ముఖ్యం. కొన్నిసార్లు మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుపోతామంటే
అందులోంచి బయటకు రావటం చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వస్తామో అప్పుడు అది మనకు చాలా ఈజీగా అనిపిస్తుంది. నెంబర్ 8, కాలికి తగిలిన దెబ్బ నడవటం నేర్పిస్తుంది, గుండెకు తగిలిన దెబ్బ బ్రతకటం నేర్పిస్తుంది. అయినా కూడా కొంతమందికి ఇది అర్థం కాదు. ఒకసారి మనల్ని మోసం చేస్తే రెండవసారి మోసం చేసే ఛాన్స్ ఎవరికీ ఇవ్వకండి. నెంబర్ 9, ప్రపంచంలో స్వార్థం అనే పదానికి చాలా బలం ఉంది. స్వార్థం తీరిపోతే ఎన్ని సంవత్సరాల బంధమైనా క్షణాల్లో బలహీనం అవుతుంది. తెలివిగా ఉండి ఇతరులకి స్వార్థాన్ని తీరనివ్వకండి. వాళ్ళ స్వార్థం తీరనంత వరకు వాళ్ళు మీ గుప్పిట్లో ఉన్నట్టు. ఆ స్వార్థం ఎవరైనా కావచ్చు, పవర్, మనీ, టైం, ఏదైనా. వాళ్ళ స్వార్థం తీరనంత వరకు మీరు చెప్పింది వింటారు, దాన్ని తప్పకుండా పాటిస్తారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జ్యోతిష్యుడు తన రాజుగారితో మాట్లాడుతూ 10 రోజుల్లో రాణి చనిపోతారని చెప్తే అది అలానే జరుగుతుంది. రాజుగారికి ఇతని భవిష్యవాణి నిరూపించుకోవటానికి ఇతనే రాణిగారిని చంపి ఉంటాడా అని అనుమానం వస్తుంది. ఇలా ఆలోచిస్తూ ఆ జ్యోతిష్యుని చూసి భయపడిపోతూ ఉంటారు. ఎలాగైనా అతన్ని చంపాలని డిసైడ్ అవుతారు. చంపే ముందు రాజు, నువ్వు జ్యోతిష్యుడి కదా, నీ చావు ఎప్పుడు వస్తుందో చెప్పు అని అడుగుతాడు. జ్యోతిష్యుడు చాలా తెలివిగా, రాజుగారు, మీరు ఎప్పుడైతే చనిపోతారో దానికంటే 2 రోజుల ముందే నేను చనిపోతాను అని చెబుతాడు. ఇది విన్న రాజుగారు చాలా భయపడి, ఈరోజు ఇతన్ని చంపితే 2 రోజుల తరువాత నేను చనిపోతాను అనుకొని ఇతన్ని వదిలేయడమే కరెక్ట్ అనుకొని వదిలేస్తాడు. జనాల్లో ఎంత డిపెండ్ చేయాలి అంటే వాళ్ళు మనకు చెడు చేయాలన్నా 1కి 100 సార్లు ఆలోచిస్తారు. నెంబర్ 10, ఇప్పుడు నేను మీతో ఒకటి పచ్చి నిజం మాట్లాడుతున్నాను. ఇది మీకు వినటానికి చాలా హార్ష్గా కూడా అనిపించవచ్చు. అయినా నేను చెప్పాలన్న విషయం చెప్తాను. ఏగో లేకుండా గాలికి తిరిగే వాళ్ళతోటి ఉండబాకండి. దొంగతో పాటు తిరిగితే రెండవ దొంగ మీరే అవుతారు. ఏ డ్రీమ్, గోల్ లేని వాళ్ళతో కలిసి ఉంటే మీరు అలానే తయారవుతారు. నిత్యం ఏదో ఒకటి నేర్పించే వాళ్ళతో, మీ కెరియర్కి హెల్ప్ అయ్యే వాళ్ళతో ఉండటానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, మరి నేను చెప్పిన ఈ 10 విషయాల్లో మీకు ఏ టాపిక్ నచ్చిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.